శ్రీమాత్రే నమః. లవంగంతో ఈ పరిహారాలు పాటిస్తే చాలు ఆర్థిక ఇబ్బందులు మాయమవ్వాల్సిందే. మన వంటింట్లో దొరికే మసాలా దినుసుల్లో లవంగం కూడా ఒకటి. ఈ లవంగం ఎన్నో రకాల కూరల్లో ఉపయోగిస్తూ ఉంటారు. దీని వాసన కాస్త ఘాటుగా, తింటే కొంచెం కారంగా ఉంటుంది. అయితే లవంగం కేవలం ఆహార పదార్థాలలో మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఉపయోగించుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. మరి లవంగంతో ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మామూలుగా లవంగాలను పూజల్లోనూ, పితృదేవత ఆరాధనల్లోనూ వినియోగిస్తారు. లవంగాల్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని నమ్మకం. జ్యోతిష్యంలో కూడా లవంగాలకు సంబంధించిన అనేక పరిహారాలు ప్రస్తావన ఉంది. దాని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే, చిన్న లవంగంతో చేసే పరిహారంతో పెద్ద సమస్యలను పరిష్కరించవచ్చని పండితులు చెప్తున్నారు. మీరు ఎటువంటి పని చేసినా కూడా ఆటంకం కలుగుతుంటే అలాంటి సందర్భాల్లో ఆంజనేయ స్వామిని పూజించి ఆవ నూనెతో దీపం వెలిగించి అందులో 2 లవంగాలు వేసి హారతి ఇవ్వాలి. ఇలా చేస్తే త్వరలోనే మీరు అనుకున్న పనులు సాధిస్తారు. అలాగే ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్తున్నప్పుడు నోట్లో 2 లవంగాలు వేసుకొని వెళ్ళాలి. వెళ్ళాల్సిన చోటుకు చేరిన తర్వాత నోట్లోని లవంగాల్లోని చిన్న ముక్కను అక్కడ విసిరేయాలి. ఇలా చేయడం వల్ల మీరు వెళ్ళిన పని విజయవంతంగా పూర్తవుతుంది. ఆర్థిక సమస్యలు వేధిస్తుంటే, అప్పుల బాధలు ఉంటే లక్ష్మీదేవికి ఎర్ర గులాబీతో పాటు 2 లవంగాలు సమర్పించాలి. 5 లవంగాలను, 5 రూపాయి బిళ్ళలను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి పూజలో ఉంచి ఆ మూటను డబ్బు దాచుకునే చోట పెట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుందని శాస్త్రం చెప్తోంది. అంతేకాదు, ధనధాన్యాలకు లోటుండదు. భక్తిగా, నమ్మకంతో ఈ పరిహారం చేసుకుంటే తప్పక మంచి ఫలితాలు ఉంటాయి. కొంతమందికి జాతకంలో దోషం ఉండటం వల్ల పనులు కాకపోవడం, ఆర్థిక కష్టాలు, అపజయాలు వెంటాడుతుంటాయి. జాతకంలో రాహు, కేతు దోషం ఉంటే ప్రతి శనివారం లవంగాలు దానం చేయాలి. అంతేకాదు, శివలింగానికి లవంగాలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల రాహుకేతువుల దుష్ప్రభావాల నుంచి విముక్తి దొరుకుతుంది. ఒక్కోసారి కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్యం బారిన పడడం జరుగుతుంటుంది. లేదా ఎవరికైనా తీవ్రంగా దిష్టి తగిలి అకారణంగా అనారోగ్యం పాలవుతుంటారు. ఇలాంటప్పుడు 5 లవంగాలు తీసుకుని వారి మీదుగా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి వాటిని 7 సార్లు క్లాక్ వైజ్, 7 సార్లు యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి కాల్చేయాలి. ఇలా చేయడం వల్ల చెడు దృష్టి ప్రభావాన్ని తొలగించవచ్చు.